ఈజీగా మనం టెక్స్ట్ బుక్ ఎలా రీడ్ చేయొచ్చు ఫర్ డిఎస్సికి బిట్ని మక్కి పోకుండా ఎలా చూసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఆరోగ్యకరమైన పంట విధానాల్లో ఏర్పడే వ్యవస్థ. మిశ్రమ వ్యవసాయం ఒక నిర్దిష్ట ఉత్పత్తి పశువుల పెంపకంతో కూడినది. మిశ్రమ వ్యవసాయం అంటే ఒక నిర్దిష్ట పంట ఉంటుంది ప్లస్ పశువుల పెంపకం ఉంటుంది. ఈ రెండింటిని కలిపి మిశ్రమ వ్యవసాయం అంటారు. అదేవిధంగా మిశ్రమ పంటలు అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలు ఒకే పంటలో పండించడం. 2 లేదా అంటే వరి ప్లస్ ఇంకేదైనా రెయిన్ ఫెడ్ క్రాప్, రాగులు, సజ్జలు. వరి ఎక్కువగా వాటర్తోనే ఉంటుంది కాబట్టి మిశ్రమ క్రాప్కి వరి సరిపోదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామిడి చెట్లు ఉన్నాయనుకోండి, మామిడి చెట్లు మధ్యలో మినుములు వేసుకోవడం, దీన్ని మిశ్రమ పంట అంటారు. అదేవిధంగా 2 అంతకన్నా ఎక్కువ పంటలను నిర్దిష్ట వరుస పద్ధతిలో పండించడాన్ని అంతర పంటలు అంటారు. సమ్టైమ్స్ పెరిగే జనాభాకి ఆహారం అవసరం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ అంతర పంటలు అనేవి చాలా ఇంపార్టెంట్. అంతర పంటలు అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ పంటలు నిర్దిష్ట అంటే ఒక వరుసలో ఒక పంట, ఇంకొక వరుసలో ఇంకొక పంట, ఇలా 2 పంటలు వేస్తూ పండించే పంటల్ని అంతర పంటలు అంటారు. తర్వాత ముందస్తు ప్రణాళిక ప్రకారం ఒక పొలంలో వివిధ రకాల పంటలను ఎంపిక చేసి ఒక పంట తర్వాత రెండవ రకం పంట పెంచడాన్ని పంట మార్పిడి అంటారు. ఇదేంటంటే ఎక్కువగా లెగ్యుమినేసి ఫ్యామిలీకి సంబంధించినటువంటి మొక్కల్లో జరుగుతుంది. ఎందుకంటే వరి వేసిన తర్వాత ఎక్కువగా మన ఇండియాలో అయితే వరి పంటను ఎక్కువ నాటుతారు. వరి వేసిన తర్వాత సాయిల్ ఫెర్టిలిటీ పెరగడం కోసంగా కొన్ని పప్పు ధాన్యాల పంటలను కానీ పెంచితే సాయిల్ ఫెర్టిలిటీ పెరుగుతుందన్నమాట. దాన్ని పంట మార్పిడి అంటారు. అధిక పంట దిగుబడి, నాణ్యత, నిర్జీవ అంశాల నిరోధకత, స్వల్ప పరిపక్వత సమయం, వివిధ రకాల అనుకూలనాలు కావలసిన వ్యవసాయ లక్షణాల కోసం వివిధ రకాల అభివృద్ధి అవసరం. అంటే అధిక దిగుబడి కావాలా, నాణ్యత కావాలా, నిర్జీవ అంశాలు అంటే బయోటిక్ కాంపోనెంట్స్ కావచ్చు, ఎబయోటిక్ కాంపోనెంట్స్ కావచ్చు, ఏవైనా సరే పంటని ఇబ్బంది పెట్టకుండా అంటే తొందరగా పక్వానికి రావచ్చే పంటలు, తొందరగా పంటకు రావాలి, ఎదిగే జనాభాకి పెరిగే జనాభాకి ఆహార అవసరాలు తీర్చాలి అంటే కంపల్సరీ మనకి ఆరోగ్యకరమైనటువంటి పంటలు అవసరం. అదేవిధంగా నెక్స్ట్ 5th బిట్ చూడండి. దేశీ కోళ్ళను పెంచడానికి కోళ్ళ పెంపకం జరుగుతుంది. ఎక్కువగా మన భారతదేశంలో వరి తర్వాత వ్యవసాయం తర్వాత నెక్స్ట్ పశువుల తర్వాత ఎక్కువగా మనం పెంచేది ఏంటంటే కోళ్ళు దీన్ని పౌల్ట్రీ ఫార్మ్స్ ఎక్కువ డెవలప్డ్. అమెరికా ఆ తర్వాత కొన్ని దేశాల తర్వాత నెంబర్ 2 ప్లేస్లో మన భారతదేశం ఉంది. అయితే పౌల్ట్రీ ఉత్పత్తి గుడ్ల కోసం అయితే పౌల్ట్రీ ఫార్మ్స్ కోళ్ళని పెంచుతారు. మాంసం కోసం అయితే బ్రాయిలర్స్ అని ఎక్కువగా పెంచడం జరుగుతుంది. 6వ బిట్ చూడండి. పౌల్ట్రీ ఉత్పత్తులను పెంచడానికి మేలైన రకాల అభివృద్ధి కొరకు భారతీయ విదేశీ రకాల మధ్య పరప్రజననం అంటే తక్కువ సమయంలో ఎక్కువ మేలైనటువంటి లక్షణాల అభివృద్ధి కోసంగా పౌల్ట్రీ పరప్రజననం అంటే పక్క దేశాల్లో వచ్చేటటువంటి మంచి హైబ్రిడ్ రకాలని మనం తీసుకొని లేదా మన దగ్గర ఉన్నటువంటి హైబ్రిడ్ రకాలతో సంపర్కం జరిపి తక్కువ సమయంలో ఎక్కువ లాభాన్ని పొందడాన్నే పరప్రజననం అంటారు. చేపలు జనరల్గా సముద్రం మరియు మంచినీటి నుండి పొందవచ్చు. చేపలు 2 రకాలుగా మనకి అవసరమవుతాయి. చేపల ఉత్పత్తి పెంచడానికి మంచినీటి సముద్ర ఆవరణ వ్యవస్థలో పెంచుతారు. అంటే మంచినీరు ప్లస్ సముద్రపు నీరు మిక్స్ అయినటువంటి ప్రాంతంలో ఈ చేపలని కానివ్వండి, రొయ్యల్ని కానివ్వండి ఎక్కువ పెంచడం జరుగుతుందన్నమాట. ఉపగ్రహ ప్రతిధ్వని సంకేతాలను అనుసరించి చేపలు పట్టే వలలు ఉపయోగించి సముద్ర చేపలను పడతారు. ఉపగ్రహ కొన్ని శాటిలైట్స్ సంకేతాలు ధ్వనులని అనుసరించి ఆ ధ్వనులకు అనుసారంగా చేపలను ఈజీగా పట్టేదానికి కొన్ని పద్ధతులు అయితే ఉన్నాయన్నమాట. మిశ్రమ చేపల పెంపకం ఒక సాధారణమైనటువంటి చేపల పెంపకం. అంటే ఒకే పాండులో డిఫరెంట్ టైప్ ఆఫ్ లక్షణాలు కలిగినటువంటి చేపల్ని బురద మట్టలు, పైన కట్ల, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ చేపలను పెంచడం అనేది జరుగుతుంది. 8th బిట్ చూడండి. తేనె మరియు మైనం కొరకు తేనెటీగల పెంపకం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. తేనెటీగల పెంపకం తేనెకే కాదండి, మైనం కోసం కూడా తేనెటీగల పెంపకం అనేది ఈజీగా మనం సంపాదించుకోవచ్చు అన్నమాట. టెక్స్ట్ బుక్ని ఈజీగా చదువుతూ మనం ఒక బిట్టు కూడా పోకుండా డిఎస్సిలో టెక్స్ట్ బుక్లు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నా వీడియో ద్వారా అందిస్తాను. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.